Hello guys, welcome back Life of Cricket. So again శుభ్మన్ గిల్ని ఎందుకు బ్యాక్ చేస్తున్నారు? శుభ్మన్ గిల్కి టీ20లో ఎక్కడ అంత మంచి రికార్డ్స్ ఏం లేవు. జస్ట్ ఐపీఎల్లో మాత్రమే బాగా ఆడతాడు. సంజు శాంసన్ ఓపెనింగ్లో అంత మంచి రికార్డ్స్ పెట్టుకొని సంజు శాంసన్ని బెంచ్ మీద కూర్చోబెడతారా మీరు? ఇలాంటి ప్లేయర్ని అండ్ నెంబర్ 3 మీద అక్షర్ పటేల్ పంపిస్తారా? ఏం స్ట్రాటజీస్ యూస్ చేస్తున్నారు? స్కోర్ 200+ అనేది మనం ఈజీగా స్కోర్ చేసేవాళ్ళం. లాస్ట్ మ్యాచ్ కూడా 170 కాడ మనం ఆగిపోయి వాళ్ళని అవుట్ చేసినంత మాత్రం మనం ఏదో మంచి పర్ఫెక్ట్ అనేసే కాదు, మన స్ట్రాటజీస్ కూడా ఫెయిల్ అవుతున్నాయి. మ్యాచెస్ గెలుస్తున్న రోజులు ఎవ్వరూ అడగరు, మ్యాచెస్ ఓడిపోయినప్పుడే క్వశ్చన్ చేస్తారు. ఇదే టీంతో ఏషియా కప్ గెలిచాము, ఇన్ని రోజులు మ్యాచ్లు గెలిచామంటే అది కరెక్ట్ కాదు. మ్యాచ్లు గెలిస్తే ఎవ్వరూ అడగరు, ఓడిపోయినప్పుడు ఈ క్వశ్చన్స్ వస్తాయి. ఈవెన్ మనం మ్యాచెస్ గెలిచేటప్పుడు కూడా శుభ్మన్ గిల్ ఆ ప్లేస్లో ఎందుకని అందరూ క్వశ్చన్ చేశారు. శుభ్మన్ గిల్ ఇన్ని రోజుల్లో ఎటువంటి పర్ఫార్మెన్స్ లేదు. ఈ టీంతో మనం ఇలా 2026 వరల్డ్ కప్ ఆడామంటే ఖచ్చితంగా గెలవలేము. ఇండియాలో జరుగుతున్నప్పుడు ఆల్రెడీ ఇప్పుడు జరిగే టీ20s అన్నీ కూడా మనకి ఇండియాలోనే జరుగుతున్నాయి. ఇక్కడ కూడా పర్ఫార్మెన్స్ అనేది లేదు శుభ్మన్ గిల్ దగ్గర నుంచి. సో మనకి సంజు శాంసన్ హోమ్లో ఇండియాలో మంచి పర్ఫార్మెన్సెస్ అనేది ఇచ్చాడు. సో అలాంటి సంజు శాంసన్ని ఇప్పటికైనా బ్యాక్ తీసుకొని రావడం బెటర్ ఆప్షన్. అండ్ ఆల్సో ఇన్ ప్లేస్ ఆఫ్ జితేష్ శర్మ నితీష్ కుమార్ రెడ్డిని తీసుకుని రావడం ఒక అడ్వాంటేజ్. అసలు శివం డుబే ఎందుకున్నాడో కూడా అర్థం కావట్లేదు టీంలో. ఆఫ్టర్ 15 ఓవర్స్ తర్వాత వస్తే శివం డుబే ఆడేది స్పిన్నర్స్ని 15 ఓవర్స్ తర్వాత తీసుకుని బ్యాటింగ్ పంపిస్తే ఏం ప్రయోజనం ఉంటుంది? ఆ ప్లేస్లో నితీష్ కుమార్ రెడ్డి వచ్చిన ఫినిషింగ్ యూజ్ అవుతాడు. బౌలింగ్ కూడా కంటిన్యూగా ప్రతి మ్యాచ్ చేయగలిగే స్టామినా ఉంది. శివం డుబే బౌలింగ్ చేయగలుగుతాడు, బట్ అంత యాక్యురేట్గా అయితే ఉండదు కదా. నితీష్ కుమార్ రెడ్డి ఫీల్డింగ్ కూడా ఎక్సలెంట్గా చేస్తాడు. సో మనం ఆలోచించేటప్పుడు ఇన్ని అడ్వాంటేజెస్ అన్ని ఆలోచించుకొని మనం ప్లేయర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 3 ఫార్మాట్స్కి 3 కెప్టెన్సీ యూజ్ చేయొచ్చు. ఇండియా లాంటి చోట మనకి కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంది. సో అదర్ కంట్రీస్లో మీకు ప్లేయర్స్ అనేది తక్కువ ఉంటారు, సో కాంపిటీషన్ ఎక్కువ ఉండదు కాబట్టి యూజ్ చేయాల్సి ఉంటుంది. మనకి 3 ఫార్మాట్స్కి 3 డిఫరెంట్ ప్లేయర్స్, 3 డిఫరెంట్ కెప్టెన్స్ని ఈజీగా యూజ్ చేయొచ్చు. బట్ మీరు ఎందుకు ఆ ఓపెనింగ్ స్పాట్కి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? అలాంటి స్పాట్కి మీరెందుకు శుభ్మన్ గిల్ని బ్యాక్ చేస్తున్నారు? ప్రతి మ్యాచ్ అభిషేక్ శర్మని ఆడాలి, లేదా తిలక్ వర్మ, లేదంటే హార్దిక్ పాండ్యా, లేదా అక్షర్ పటేల్, లేదా బూమ్రా, లేదా వరుణ్ చక్రవర్తి, ఇలా ఎవరో ఒకరు మ్యాచ్ మాత్రమే కల్పించుకుంటూ వస్తున్నారు. కానీ ఎప్పుడు మనకి గిల్ పర్ఫార్మెన్స్ అనేది ఇంతవరకు చేసిందైతే లేదు. అయినా కూడా బ్యాక్ చేస్తూనే వస్తున్నాము. యూ షుడ్ రీథింక్ అబౌట్ ఇట్ బిఫోర్ 2026 వరల్డ్ కప్ లోపు, లేదంటే ఖచ్చితంగా మనము హోమ్లో మళ్ళీ ఇంకో వరల్డ్ కప్ లాస్ అయితే చూడబోతాము. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి.